అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. సో దానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దానికోసం ఫస్ట్‌గా అయితే ఒక 6 to 7 పీసెస్ తీసుకున్నానండి. అది బాగా క్లీన్ చేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్, అలానే జీలకర్ర, మెంతులు పొడి, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చేసేసి బాగా కలిపిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక 2 పీసెస్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ అది యూజ్ చేయలేము. కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అదే ప్రాసెస్లో మిగతా పీసెస్ కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరైతే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.